హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనైతే ఈరోజైతే ఎయిర్ ఆయిల్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి ఫుల్ వీడియో పెట్టమని. నేనైతే ఫుల్ వీడియో పెడుతున్నానండి. హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూద్దారండి. వేపాకు, గోరింటాకు, కరివేపాకు, మందార పూలు, మందార ఆకులండి, ఇంకా ఉల్లిపాయలు, కలబందండి. బ్రింగరాజ్ ఆకు అయితే నేను ముందుగా అయితే కోసి అయితే ఎండబెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది పద్దాక మాకు దొరకదండి. దొరికిన టైంలోనైతే నేను తీసి అయితే దీన్ని అయితే స్టోర్ చేసుకున్నానండి. వర్షాలు పడితే మాకు కూడా ఎక్కడ పడితే అక్కడే దొరుకుద్దండి, మా పల్లెటూర్లు కదా. మెంతులు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే నేను గానక కాడ అయితే తెప్పించుకున్నానండి. మిల్లుల కాడ అయితే ఎత్తారు. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పొయ్యి వెలిగించుకొని మూకుడైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి నూనె అంతా అయితే దీనిలోకి పోసేసుకుంటున్నానండి. పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలండి. నూనె అయితే మనకు మాడకూడదు. హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుని వాడితేనండి జుట్టు అయితే మంచిగా గ్రోత్ అయ్యిద్ది. చూడండి ఎంత చక్కగానైతే జుట్టు అయితే నల్లగా ఉంటుంది, ఒత్తుగా పొడవుగా కూడా ఉంటుందండి. మీరు కష్టం అనుకోకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడా షిఫ్ట్ చేయొద్దండి. మొత్తం చూస్తేనే మనకి ప్రాసెస్ అయితే అర్థమైద్ది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మెంతులు అయితే నీళ్ళతో మంచిగా కడుక్కొని అయితే దీనిలో వేసుకుంటున్నానండి. మెంతులు మనకి జుట్టుకు మంచిదండి. కుదుళ్ళు దృఢంగా ఉంటాయి. కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు మనకి తల అయితే నల్లగా ఉంటుందండి. తొందరగా అయితే తల అయితే తెల్లబడదు. గోరింటాకు అయితే మనం చలవ కోసం అయితే వేసుకుంటున్నానండి. వేపాకులు కూడా వేసుకుండండి, జుట్టుకి మంచిది. తలలో పిల్లలకి పేలున్నా కూడా పోతాయండి. నేనైతే వేపాకులు కూడా ఒక గుప్పుడు వేసుకుంటున్నాను. మందార పూలు కూడా ఒక గుప్పుడు వేసుకుంటున్నానండి. మందార ఆకులు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కలబంద అయితే పైన తోలు తీసేసుకున్నానండి. గ్రేవీ తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇవి కూడా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి. బ్రింగరాజ్ ఆకు కూడా వేసుకుంటున్నానండి. బ్రింగరాజ్ ఆకు కూడా జుట్టు మనకి చక్కగా నల్లగా ఉంటుంది, నల్లబడుతుందండి. మనం వాడుతూ ఉంటే చాలా ఎర్రగా ఉన్న జుట్టు కూడా నల్లగా తయారైద్దండి. సిమ్లో పెట్టుకుని అయితే ఇవన్నీ ఆకులు మాడకుండా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలండి. పొయ్యి అయితే సిమ్లోనే ఉండాలండి. ఎంతమంది మీరు ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడతారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ కాగేటప్పుడైతే మంచి వాసన అయితే వస్తుందండి మనకి. మధ్యలోనైతే ఇట్లా తిప్పుకుంటానైతే చేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకైతే బాగా ఏగిపోవాలి. ఈ ఆకులన్నీ ఏగి నూనె సపరేట్ అయిన వరకు అయితే మనం పొయ్యి మీదే సిమ్లో ఉంచుకొని అయితే కాసుకోవాలండి. ఒక 10 నిమిషాలు కష్టం కాదనుకుంటే మనకి జుట్టు అయితే నిజంగా హెల్దీగానైతే మనకు ఉంటుందండి.
మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. ఏ విధమైన వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. మీరు చెప్పిన విధంగానైతే నేను వీడియోస్ చేస్తానండి. మమ్మల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఉల్లిపాయ కూడా మనకి చలవండి. తల్లో చుండ్రున్నా ఏదన్నా ఉల్లిపాయ కూడా మనకి మంచిగా పనిచేసిద్ది. కాగుతుందండి. ఆయిల్ అయితే ఇట్లా కలర్ మారుతుంది. ఇంకొంచెం కలర్ మారాలండి. ఇప్పుడు లైట్గానైతే ఆయిల్ కలర్ మారింది. మనకైతే అర్థమైపోద్దండి చూస్తుంటే. ఒకసారి చూసి అయితే మీరైనా సొంతగా తయారు చేయొచ్చండి. ఏమంత కష్టమైన పని అయితే కాదు ఇది. ఆయిల్ అయితే మనకు కాగిందండి, రెడీ అయిపోయింది. ఆకులు అయితే మనకు ఆయిల్లో నుంచి ఆకులు సపరేట్ అయితే మటుకు మనకి రెడీ అయినట్టేనండి ఆయిల్. ఇది చూసుకుంటే సరిపోద్ది. కలర్ అయితే చూడండి అండి, ఆయిల్ ఇందాకటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందో కలర్ అయితే. ఆయిల్ అయితే మనకు సపరేట్గా అయిపోతున్నాయండి. ఇంకొక 5 నిమిషాలు ఉండి అయితే మనమైతే పొయ్యి అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఆయిల్ అయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి మనకు కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మంచిగా కలర్ అయితే మారిందండి. ఎయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఉంటే మనకైతే ఆయిల్ రెడీ అయినట్టేనండి. పాలను చూసుకోండి. ఇట్లా గ్రీన్ కలర్ రావాలండి ఆయిల్. ఈ ఆకులు అయితే మనం వేసినవి అయితే ఆయిల్ నుంచి సపరేట్ అయిపోవాలి. పొయ్యి అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి నేను. ఆయిల్ అయితే కిందకి దింపేసానండి. ఇట్లా పల్చిన క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే వడపోసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి అయితే దీన్ని ఆయిల్ వడపోసుకుంటున్నా. ఆయిల్ని అయితే ఇట్లా వడపట్టేసుకుంటున్నానండి నేను ఇట్లా పలచిన క్లాత్లోకి. ఇట్లయితే వడపోసుకోవాలండి. ఆయిల్ అంతా మనకి సపరేట్ అయిన వరకు అయితే వడపోసుకోవాలి. ఆయిల్ అయితే వడపెట్టానండి. చూడండి మనకి ఎంత మంచిగా అయితే ఆయిల్ రెడీ అయిందో. ఇవి అయితే విటమిన్ వి క్యాప్సిల్స్ అండి. ఇవి అయితే మనం ఇది ఆయిల్ ఆరాలండి. బాగా చల్లారిన తర్వాత ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఈ క్యాప్సిల్స్ అయితే ఒక 5-6 అయితే కట్ చేసి దీనిలో కలుపుకోవాలండి. ఇప్పుడు నేనైతే కలపట్లేదండి, ఆయిల్ అయితే వేడిగా ఉంది. ఇదైతే మనకి జుట్టు అయితే స్ట్రాంగ్గా పొడవుగా పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే ఇట్లాంటి గాజెస్ అయితే తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. రోజు డైలీ మనం ఆయిల్ పెట్టుకున్నా కూడా మంచిగా గ్రోత్ అవుతుందండి హెయిర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.